జాంబీలు అనగానే ఏ కొరియన్ మూవీ వైపో లేదా నెట్ఫ్లిక్స్‌నో ఓపెన్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు టాలీవుడ్ కూడా బాగానే డెవలప్ అయింది. గతంలోనే జాంబీ రెడ్డి అనే సినిమా తీసింది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. హనుమాన్ కు ముందు ప్రశాంత్ వర్మ తీసిన బ్లాక్ బస్టర్ మూవీ జాంబీ రెడ్డి. జాంబీలతో పెద్ద ప్రయోగం చేసి భారీ హిట్ కొట్టాడు ప్రశాంత్. పనిలో పనిగా తేజ సజ్జాను హీరోగా నిలబెట్టాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ ప్రశాంత్ డైరెక్ట్ చేయడం లేదు. మరో దర్శకుడికి అవకాశం ఇవ్వబోతున్నాడు. అతను ఎవరో కాదు, రానా నాయుడు సిరీస్ డైరెక్ట్ చేసిన సుపర్ణ వర్మ. హీరోగా మాత్రం తేజ కంటిన్యూ కాబోతున్నాడు. మరోసారి జాంబీలను కంట్రోల్ చేయబోతున్నాడు. ప్రస్తుతం తాను నటిస్తోన్న మిరాయ్ షూటింగ్ పూర్తి కాగానే జాంబిరెడ్డి 2 సెట్స్ పైకి వెళ్లనుంది. దాదాపు 125 కోట్లకు పైగా బడ్జెట్ తో జాంబిరెడ్డి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో చిన్న సినిమాలకు సీక్వెల్స్ తీస్తూ బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడు నాగవంశీ. ఇప్పటికే టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ తో భారీ కలెక్షన్స్ చూశాడు. ఇప్పుడు జాంబిరెడ్డి సీక్వెల్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ సీక్వెల్ కు కేవలం స్టోరీని మాత్రమే అందిస్తున్నాడు.